والله يهدي من يشاء إلى صراط مستقيم. إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدا عبده ورسوله أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تسالون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. رب زدني علما رب زدني علما رب زدني علما సుబ్హానక లా ఇల్మ లనా ఇల్లా మా అల్లమ్తనా ఇన్నక అంతల్ అలీముల్ హకీం. ముందుగా సర్వ ప్రశంసలు, సర్వ పొగడ్తలు, సర్వ ఆరాధనలు సర్వలోకాలకు ప్రభు అయినటువంటి అల్లాహకు మాత్రమే శోభిస్తాయి. ఆ అల్లాహ్ అమితమైన దయ, కరుణ కలిగి సర్వ సృష్టికి కర్తగా ఉన్నాడు. సృష్టి యొక్క భూత భవిష్యత్ కాలాలు ఎరిగినవాడు, పూర్తి ప్రపంచంపై ఆధిక్యత కలవాడు. అల్లాహ్ ఎంతో శుభకరుడు, శుభప్రదుడు, సర్వాధిక్యుడు, సర్వోత్తముడు, కరుణించేవాడు, మన్నించేవాడు మరియు శిక్షించేవాడు కూడాను. అల్లాహ్ గోప్యంగా ఉన్న, బహిర్గతమై ఉన్న అన్ని విషయాలను ఎరిగినటువంటి వాడు, ఎటువంటి లోపములు బలహీనతలు లేనటువంటి వాడు. ప్రజలు కల్పించేటటువంటి దైవత్వపు భాగస్వామ్యం వర్తించకుండా పరమ పవిత్రంగా ఉన్నటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. సమస్త ప్రవక్తలపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు వర్షించుగాక, ఆమీన్. అలాగే నైతికతలో పూర్తి ప్రపంచానికే ఆదర్శనీయుడు, వక్తగా, ప్రవక్తగా, సంఘ సంస్కర్తగా, నాయకుడిగా, యోధుడిగా, స్నేహితుడిగా, ఇలా ఒకటేమిటి అన్ని రంగాలలో, అన్ని వేళల్లో, అన్ని ప్రదేశాలలో తన యొక్క వ్యక్తిత్వం ద్వారా ప్రజలందరినీ ఆకట్టుకున్నటువంటి మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి, అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి శుభాలు కారుణ్యం వర్షించుగాక, ఆమీన్. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, ముందుగా నేను సృష్టికర్త అయిన అల్లాహకు కోటాను కోట్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మీ ముందు మరొకసారి కొన్ని ధార్మిక విషయాలను చర్చించేటటువంటి అవకాశం కల్పించినందుకు. మరి ఈరోజు నేను మీ ముందు చర్చించబోయేటటువంటి, ప్రస్తావించబోయేటటువంటి అంశం ఏమిటి అంటే ఇస్లామియా వ్యాపారస్తుల లక్షణాలు ఏమిటి అనే అంశాన్ని ఇన్షాల్లా మీ ముందు చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాను. సోదర మహాశైలారా, సోదరిమన్లారా, మనం పరిశీలన చేసినట్లయితే ఇస్లాం అల్హమ్దులిల్లా ఒక మనిషి జీవిస్తున్నటువంటి ఏ రంగాన్ని కూడా విడిచిపెట్టలేదు. మనము ఏ విధంగా నడుచుకోవాలి అనే ప్రతి రంగంలోనూ మనకు ఖురాన్ మరియు హదీస్ ప్రకారంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు విడమర్చి చెప్పడం జరిగింది. కాబట్టి మనము ప్రతి రంగంలోనూ అల్లాహ్ ఏ విధంగా ఆజ్ఞాపిస్తున్నాడు, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ విధంగా చేసి చూపించారు అనేదాన్ని తెలుసుకొని ఆచరించినట్లయితే మనకు ఇహలోకంలోనూ మరియు పరలోకంలోనూ రెండు చోట్ల కూడా మనము లాభంలో ఉంటాము, నష్టంలో లేకుండా. ఒక వ్యక్తి సమాజంలో ఎంత పలుకుబడి ఉన్నప్పటికీ, అతనికి సమాజంలో అనేక గౌరవ మర్యాదలు దొరుకుతున్నప్పటికీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఒకసారి ఏమైంది, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సహాబాలు ఉన్నారు. అక్కడ అబ్దుల్లా ఇబ్నే మస్ఊద్ రజియల్లాహు అన్హు వారి యొక్క వస్త్రం కాస్త జరిగి కాలి యొక్క పిక్కలు కనబడడం జరిగింది. అది చూసి సహాబాలు నవ్వారు. నవ్వితే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు, ఎందుకని మీరు నవ్వుతున్నారు అని. చూడండి, ప్రవక్త ఇబ్నే మస్ఊద్ రజియల్లాహు అన్హు యొక్క పిక్కలు ఎంత సన్నగా ఉన్నాయో, కాళ్ళు చాలా సన్నగా ఉన్నాయి.
అనగానే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, ఈ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు యొక్క పిక్కలు ఇంత సన్నగా ఉన్నాయి కదా, రేపు తీర్పు దినం రోజు ఏదైతే పుణ్యాలని కాటా వేయడం జరుగుతుందో, తరాజులు వేయడం జరుగుతుందో, ఈ అబ్దుల్లా ఇబ్నే మసూద్ రజియల్లాహు అన్హు యొక్క పిక్కలు ఉహద్ పర్వతం కంటే కూడా చాలా బరువుగా తూగుతాయి. సుబ్హానల్లాహ్. ఎందుకని? ఒక వ్యక్తి సమాజంలో ఎంత పలుకుబడి, ఎంత పేరు ప్రఖ్యాతలు, ఎన్ని గౌరవ మర్యాదలు సంపాదించాడు అన్నదానికన్నా కూడా అల్లాహ్ దృష్టిలో ఆ వ్యక్తి ఎంత గొప్పగా ఉన్నాడు, ఎన్ని పుణ్యకార్యాలు చేశాడు అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి మనము ఏదైతే వ్యాపారం చేస్తూ ఉంటామో, మన సమాజంలో వ్యాపారాలు ఏవైతే చేస్తుంటామో, అది అల్లాహ్ చెప్పిన విధంగా ఎప్పుడైతే మనం వ్యాపారం చేస్తామో ఆ వ్యాపారం ద్వారా మనకు ఇహలోకంలో లాభం వస్తుంది, ధనం యొక్క లాభం వస్తుంది. అలాగే అది ఒకవేళ ఖురాన్ మరియు హదీసులకు అనుగుణంగా చేసినట్లయితే దాని ద్వారా మనకు పుణ్యం కూడా వస్తుంది. సుబ్హానల్లాహ్. ఇస్లాం తప్ప వేరే ఏ ధర్మంలో అయినా, ఏ మతంలో అయినా వ్యాపారాన్ని ఒక ఆరాధనగా చెప్పడం జరిగిందా అంటే లేనే లేదు సోదరులారా. ఇస్లాం అలాంటి గొప్ప ధర్మం. ప్రతిదీ కూడా ఎలా చేయాలి అని చెప్పి ఒకవేళ మనం ఆ విధంగా చేస్తే అది కూడా పుణ్యాల కిందకి వస్తుంది, అది కూడా ఆరాధన కిందకి వస్తుంది. సుబ్హానల్లాహ్. మరి ఇస్లామియా వ్యాపారస్తుల లక్షణాలు ఏ విధంగా ఉండాలి? మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉంటారో ఆ ఇస్లామియా వ్యాపారస్తులకు ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏమిటో తెలుసా? మనము ఈ ఇహలోకంలో ఏదైతే వ్యాపారం చేస్తున్నామో ఈ వ్యాపారానికంటే ముందు మనము అల్లాహ్తో ఒక వ్యాపారం చేసేసుకున్నాము. ఏమిటా వ్యాపారము? సృష్టికర్త అయిన అల్లాహ్ ఖురాన్ గ్రంథం తెలియజేస్తున్నాడు. సూరే తౌబా 9వ అధ్యాయం 111వ వాక్యంలో, ఇన్నల్లాహ అష్తరా మినల్ ముమినీన అన్ఫుసహుం వ అమ్వాలహుం బిఅన్న లహుముల్ జన్న. నిస్సందేహంగా అల్లాహ్ ముస్లింల యొక్క ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా కొనుక్కున్నాడు. సుబ్హానల్లాహ్. మనము ముస్లిం అయ్యాము, విశ్వాసి అయ్యాము అంటే అల్లాహ్ ఏం చేశాడు అంటే మన యొక్క ధన ప్రాణాలను స్వర్గానికి బదులుగా అల్లాహ్ తీసేసుకున్నాడు. అంటే ఈ ఇహలోక జీవితంలో ఏదైతే జీవితం మనం గడుపుతూ ఉన్నామో కలిమా చదివిన తరువాత మన ధన ప్రాణాలను, అన్ని విషయాలను అల్లాహ్ కొనేసుకున్నాడు మన దగ్గర. దేనికి బదులుగా? స్వర్గానికి బదులుగా ఇవి తీసేసుకున్నాడు. కాబట్టి మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనము అన్నిటికంటే ముందు అల్లాహ్తో ఒక వ్యాపారం చేశాము. ఇహలోకాన్ని ఇచ్చేసి పరలోకాన్ని, జన్నతిని తీసేసుకున్నాము. ఈ విషయం మనకు గుర్తుండాలి. ఒకవేళ ఈ విషయం గుర్తుంది అనుకోండి, అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు, ప్రశంసిస్తున్నాడు అలాంటి వ్యాపారస్తులకి. ఎలాంటి వ్యాపారస్తులు? అల్లాహ్ తాలా తెలియజేస్తున్నాడు. చూడండి 24వ అధ్యాయం 37వ వాక్యం, రిజాలుల్లా తుల్హిహిం తిజారతు వలా బైఉన్ అన్ జిక్రిల్లా వ ఇకామిస్ సలాతి వ ఈతాయిజ్ జకా యకాఫూన యౌమల్ తతకల్లబు ఫీహిల్ కులూబు వల్ అబ్సార్. రిజాలుల్లా తుల్హిహిం తిజారతు వలా బైఉన్. కొందరు పురుషులు వారి యొక్క వర్తకం కానీ, క్రయ విక్రయాలు కానీ, అంటే వారు ఏదైతే వ్యాపారం చేస్తారో ఆ వ్యాపారం కానీ, ఏదైతే లావాదేవీలు చేస్తారో ఆ లావాదేవీలు కానీ వారిని అల్లాహ్ యొక్క జిక్రిల్లా, ధ్యానం నుండి మరల్చవు. మరియు ఏదైతే సలాహ్, నమాజ్ చేయాలో, నమాజ్ విషయంలో, జకాత్ విషయంలో, ఏ విషయంలో కూడా వారు దారి మరలరు. అంటే చాలామంది మనం చూస్తుంటాము సమాజంలో ఏం చేస్తుంటారు? వ్యాపారంలో పడిపోయి నమాజ్ వదిలేస్తుంటారు. వ్యాపారంలో పడిపోయి వారు ఏం చేస్తుంటారు అంటే జిక్ర్, అల్లాహ్ యొక్క స్మరణ వదిలేస్తుంటారు. వ్యాపారంలో పడిపోయి మేము సంపాదించాము అనే ఆలోచనలో జకాత్ ఇవ్వడం కూడా మానేస్తుంటారు. కానీ అల్లాహ్ ఇక్కడ ప్రశంసిస్తున్నాడు కొందరు వర్తకులని, వ్యాపారస్తుల్ని. వారు ఏం చేస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా వారి యొక్క క్రయ విక్రయాలు కానీ, వ్యాపారాలు కానీ ఏవి కూడా వారిని అల్లాహ్ యొక్క స్మరణ నుండి మరల్చవు, మరియు అల్లాహ్ యొక్క నమాజుల నుండి మరల్చవు, మరియు జకాత్ ఇవ్వడం గురించి మరల్చదు. ఎందుకని అంటే వారు ఆ రోజుకి భయపడుతూ ఉంటారు. ఏ రోజుకి? తీర్పు దినం రోజుకి భయపడుతూ ఉంటారు. ఎందుకంటే ఆ రోజున హృదయాలు తలక్రిందులై కనుగుడ్లు తేలిపోయి ఉంటాయి. ఆ రోజుకి వారు భయపడుతూ ఉంటారు. సుబ్హానల్లాహ్. అంటే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎప్పుడైతే మనం వ్యాపారం చేస్తామో, వ్యాపారం చేసేటప్పుడు ఏమవుతుంది అంటే మనము ధనం ఇచ్చి వస్తువులు కొంటూ ఉంటాము, లేదా వస్తువులు ఇచ్చి ధనం తీసుకుంటూ ఉంటాము. ప్రపంచంలో ఎక్కడ వ్యాపారం జరిగినా ఇదే జరుగుతుంది.
కానీ ఒక ముస్లిం వ్యాపారస్తుడు ఎప్పుడూ కూడా తన విశ్వాసాన్ని, తన ఈమాన్ని తాకట్టు పెట్టి కానీ, తన ఈమాన్ని అమ్మివేసి కానీ వ్యాపారం చేయడు. సుబ్హానల్లాహ్. అనవసరమైన ప్రమాణాలు చేయడు, అనవసరంగా వేరే వారిని మోసం చేయడు. తను గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు, నా మొదటి వ్యాపారం అల్లాతో అయిపోయింది, ఈ ఇహలోకంలో అన్ని విషయాలు నేను అల్లాకి అమ్మివేశాను, జన్నత్కి బదులుగా అని తనకు గుర్తుంటుంది. సోదరులారా, అలాంటి విషయాల్ని అల్లా ఏం చేశాడు? ప్రశంసించడం జరిగింది. సుబ్హానల్లాహ్. కాబట్టి ముస్లిం వ్యాపారస్తులు ఎప్పుడు కూడా తన విశ్వాసాన్ని తాకట్టుగా పెట్టి వ్యాపారము చేయరు. ఈ విషయం మనం గుర్తుంచుకోవాలి. ఎందుకని అంటే ఇస్లాంలో ఏదైతే మనం వ్యాపారం చేస్తున్నామో అది కూడా ఆరాధన కిందకి వస్తుంది. ఒకసారి ఏమైంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలు కూర్చొని ఉన్నారు. ఒక వ్యక్తి మంచి ఎత్తుగా ఉన్నాడు, పటిష్టంగా ఉన్నాడు, వెళ్తూ ఉంటే ఆ వ్యక్తిని చూసి సహాబాలు చెబుతున్నారు, ఈ వ్యక్తి అల్లాహ్ మార్గంలో జిహాద్ కోసం, పోరాటం కోసం వస్తే ఎంత బాగుంటుంది అన్నారు. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఆ వ్యక్తి పటిష్టంగా ఉన్నాడు, మంచి ఎత్తుగా ఉన్నాడు, చాలా బలంగా ఉన్నాడు. ఈ వ్యక్తి ఒకవేళ తన భార్యా పిల్లల కోసం వ్యాపారం చేయడానికి వెళ్తూ ఉన్నాడు, తన కుటుంబ సభ్యులకి హలాల్ సంపాదన తినిపించాలి అనే ఉద్దేశంతో, వేరే వారి ముందు చేయి జాపకుండా ఉండాలి అనే ఉద్దేశంతో వెళ్తున్నట్లయితే ఆ వ్యక్తి కూడా జిహాద్కి వెళ్ళిన దాంతో సమానం. సుబ్హానల్లాహ్. మనం వ్యాపారం చేస్తున్నాము, హలాల్ వ్యాపారం చేస్తూ మన భార్యా పిల్లలకి హలాల్ సంపాదన తినిపించాలి అనే ఉద్దేశంతో ఒకవేళ వెళ్ళి వ్యాపారం చేసినట్లయితే అది జిహాద్ చేసిన దాంతో సమానం. సుబ్హానల్లాహ్. ఎంత పెద్ద విషయమో చూడండి. కాబట్టి సోదరులారా, మొట్టమొదటి విషయం మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, మనం మొట్టమొదటిగా అల్లాతో వ్యాపారం చేశాము. కాబట్టి ఇస్లామీయ వ్యాపారస్తులు గుర్తుంచుకోవాల్సిన మొదటి విషయం ఇది. రెండో విషయం, మనం ఏదైతే సంపాదిస్తున్నామో అది హలాలా హరామా అనే విషయం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే చాలామంది మా అవసరాలు తీరటం లేదండి అని ఏం చేస్తుంటారు, హరాం విషయంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎప్పుడు కూడా మనము హరాం సంపాదనకి వెళ్ళకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? ఏ వ్యక్తి అయితే హరాం సంపాదనతో తన శరీరాన్ని పెంచి పోషిస్తాడో ఆ శరీరం యొక్క గమ్యం ఏమిటి అంటే నరకం. ఆ వ్యక్తి యొక్క శరీరం యొక్క గమ్యస్థానం ఏమిటి అంటే నరకానికి వెళ్తాడు. ఈ హదీస్ యొక్క వివరణలో ఉలమాలు ఏం తెలియజేశారు అంటే, ఏ వ్యక్తి అయితే హరాం సంపాదన తింటాడో, తన కుటుంబ సభ్యులకి తినిపిస్తాడో ఆ వ్యక్తికి పుణ్యాలు చేయాలి అన్న ఆలోచన రానే రాదు. ఎప్పుడు పాపకార్యాల్లోనే మునిగుంటాడు, ఎప్పుడు చెడు కార్యాల్లోనే మునిగుంటాడు. మనం సమాజంలో చూస్తుంటాము, మా పిల్లలు మా మాట వినటం లేదండి అని చాలామంది వచ్చి చెబుతూ ఉంటారు, ఎవరైతే ధార్మిక పండితులు ఉన్నారో. ఒక్కసారి పరిశీలన చేయండి, మనము మన పిల్లలకి తినిపిస్తున్నది హలాలా హరామా? పొరపాటున హరాం విషయాలు వెళ్తున్నాయేమో, అందుకే వారు మన మాట వినటం లేదేమో. ఒక్కసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఎప్పుడైతే హరాం సంపాదన తింటారో వారు అల్లాకి అవిధేయులుగా తయారవుతారు, తమ కుటుంబ సభ్యుల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి కూడా అవిధేయులుగా తయారవుతారు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. సృష్టికర్త అల్లా కూడా తెలియజేశాడు, యా అయ్యుహల్లజీన ఆమను కులు మినత్ తయ్యిబాతి మా రజఖనాకుం. ఓ విశ్వసించిన ప్రజలారా, మీరు కేవలము అల్లాహ్ను మాత్రమే ఆరాధించేవారైతే మేము ప్రసాదించిన వాటిలో నుంచి పరిశుద్ధమైన వస్తువులు మాత్రమే తినండి. సుబ్హానల్లాహ్. పరిశుద్ధ వస్తువులు, పాక్ వస్తువులు మాత్రమే మనం తినాలి. హరాం సంపాదనతో మన కడుపు నింపుకోకూడదు. ఒక్కొక్కసారి మనకు తక్కువ అవ్వచ్చు, మనం ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీరకపోవచ్చు. కానీ ఇస్లామియా వ్యాపారస్తుడు గుర్తుంచుకోవాల్సిన రెండో విషయము, మనము హలాల్ సంపదే తినాలి, హరాం జోలికి వెళ్ళకూడదు. అది కాస్త తక్కువ అయినా పర్వాలేదు. మూడో విషయం ఏమిటి అంటే, ఏవైతే అనుమానాస్పద విషయాలు ఉంటాయో, గుమాన్ ఉంటుందో మనకి, వాటి నుండి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని సమాజంలో కొన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయి, ఇవి హలాల్, మరికొన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయి, ఇవి హరాం. ఈ విషయాలు అందరికీ తెలిసినవే, ఇది హలాల్ ఇది హరాం అని. కొన్ని అనుమానాస్పద విషయాలు ఉంటాయి, ఆ అనుమానాస్పద విషయాల జోలికి వెళ్ళకూడదు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? అల్ హలాలు బయ్యిను వల్ హరాము బయ్యిను వ బైనహుమా ఉమూరుం ముస్తబిహాతున్ లా యఅలముహున్న కసీరుం మినన్నాస్. సుబ్హానల్లా, ఎంత మంచి హదీసో చూడండి. అల్ హలాలు బయ్యిను, అందరికీ హలాల్ విషయం అంటే ఏమిటో తెలుసు.
అల్ హరాము బయ్యను, హరాం విషయాలు, నిషిద్ధమైన విషయాలు తెలుసు. కానీ అందులో ఈ రెండిటికి మధ్య సందేహాస్పద విషయాలు కొన్ని ఉన్నాయి. కానీ ప్రజలలో కసీరుం మినన్నాస్, ఎక్కువ మంది ప్రజలు వీటిని పట్టించుకోరు. చూసారా, ఎక్కువ మంది ప్రజలు పట్టించుకోరు. వారేమనుకుంటారంటే ఇది ముస్తబిహాత్ కదండి, డౌట్ఫుల్గా ఉందిగా, చేసుకుంటూ వెళ్ళిపోదాంలేండి, హరాం అయితే కాదు కదా అని కొంతమంది హరాం కాదు అని ఆ విషయాన్ని చేసేసుకుంటుంటారు. మరికొంతమంది ఈ విషయంలో లాభం ఎక్కువ ఉందండి, మనకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది, ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఒక ముస్లిం వ్యాపారస్తుడు, మోమిన్ వ్యాపారస్తుడు ఎలా ఉంటాడో తెలుసా? అతను ఆ విషయంలో స్పష్టత వచ్చేంతవరకు దాన్ని ముట్టుకోడు. అందులో స్పష్టత లేదు కదా, అయితే హరాం కూడా అవ్వచ్చు కాబట్టి ముట్టుకోడు. ఎందుకని అంటే ఎప్పుడైతే ముస్తబిహాత్, అనుమానంగా ఉన్న వాటిని మనం తీసేసుకుంటామో ఆ తరువాత ఆ పర్యవసానం కాస్త మనల్ని హరాం విషయాల దగ్గరికి తీసుకువెళ్తుంది. కాబట్టి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఫమనిత్తకా శుభాత్ ఫకదిస్తబరా లిదీనిహి వార్జిహి. అర్థం ఏమిటి అంటే ఎవరైతే సందేహాస్పద విషయాలకు దూరంగా ఉంటారో వారు రెండు విషయాలను చేస్తున్నారు. ఏమిటది? మొట్టమొదటిగా లిదీనిహి, వారు తమ ధర్మాన్ని కాపాడుకుంటున్నారు. రెండవది, వారు తమ యొక్క గౌరవాన్ని కూడా కాపాడుకుంటున్నారు. సుబ్హానల్లాహ్. కాబట్టి అనుమానాస్పదమైన విషయాల జోలికి మనం వెళ్ళకూడదు. చాలామంది అడిగామనుకోండి, మీరు వ్యాపారం చేస్తున్నారు కదా, ఏం వ్యాపారం చేస్తున్నారు, హలాలేనా అంటే హరాం అయితే కాదండి. హలాల్ అవునా కాదా అంటే హలాల్ అవునా కాదా చెప్పరు, హరాం అయితే కాదు అంటుంటారు. ఎందుకని? ప్రస్తుతం మనం ఏ కాలంలో అయితే కలియుగంలో ఉన్నామో ఇక్కడ చాలా విషయాలు వచ్చేసాయి. చాలామంది అనేక రకాల వ్యాపారాలు, కొత్త వ్యాపారాలు వచ్చేసాయి. చాలామందికి వారు చేస్తున్న వ్యాపారం హలాలో హరామో తెలియదు, అయినా చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు, లాభం ఎక్కువ వస్తుంది కదా అని. ఒక గురువుగారిని అడిగారు, వారు సమాధానం సరిగ్గా చెప్పలేదు. మళ్ళీ రెండో వారిని అడిగితే వద్దంటారేమో, మనకి ఎక్కువ లాభం వస్తుంది కదా అని చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. కానీ ఒక ముస్లిం వ్యాపారస్తుడు ఎప్పుడు కూడా అనుమానాస్పదమైన విషయాల జోలికి వెళ్ళాడు. స్పష్టంగా హలాల్ అనిపిస్తేనే చేస్తాడు. ఒకవేళ అనుమానం ఉంటే వదిలేస్తే ఏమవుతుంది అంటే ఆ వ్యక్తి తన ధర్మాన్ని కాపాడుకున్నాడు, తన గౌరవాన్ని కూడా కాపాడుకున్నాడు. ఆ తర్వాతి విషయం, నాలుగో విషయం ఏమిటి? ఒక ముస్లిం వ్యాపారస్తుడు ఎప్పుడూ కూడా వ్యాపారంలో నిజాయితీగా ఉంటాడు, అబద్ధం అనేది ఆడాడు. అబద్ధం చెప్పి ఎలాగో అలాగ నా సరుకును అమ్ముకోవాలి అన్న ఆలోచన ఎప్పుడు కూడా ఒక ముస్లిం వ్యాపారస్తుడికి ఉండకూడదు. సోదరులారా, సమాజం మనం చూస్తుంటాము, మన దగ్గర ఉన్న సరుకుని ఎలాగో అలాగ అమ్మేయడానికి ఏం చేస్తుంటాము, 100 అబద్ధాలు ఆడుతుంటాము, అబద్ధ ప్రమాణాలు చేస్తుంటాము. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, బుఖారీ యొక్క హదీస్, అల్ బయ్యాని బిల్ ఖియారి మాలం యతఫర్రకా ఫైన్ సదకా వబయ్యినా బూరిక లహుమా ఫీ బయ్యిహిమా వైన్ కజ్జబా వకతమా ముహికత్ బరకతు బయ్యిహిమా. సుబ్హానల్లాహ్, ఎంత మంచి హదీసో చూడండి. ఇద్దరు వ్యక్తులు కానీ, 2 వర్గాలు కానీ ఏదైనా లావాదేవీ చేస్తూ ఉన్నారు, వారిలో విడిపోనంత వరకు బరకత్ ఉంటుంది. ఎప్పటి వరకు అంటే వారు నిజాయితీగా ఉన్నంత వరకు. సరుకు కొనేవారు, అమ్మేవారు ఇద్దరు కూడా నిజాయితీగా ఉన్నంత వరకు బరకత్ అనేది ఉంటుంది, శుభం అనేది ఉంటుంది. ఎప్పుడైతే ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు అబద్ధం ఆడారనుకోండి, అందులో నుంచి బరకత్ కాస్త ఎగిరిపోతుంది. బరకత్ అంటే ఏమిటి? బరకత్ అనే విషయము ఒక విశ్వాసికి మాత్రమే తెలుస్తుంది. సోదరులారా, ఎవరైతే అవిశ్వాసులు ఉన్నారో వారికి బరకత్ అనే విషయం అర్థం కాదు. ఎందుకని? బరకత్ అంటే ఏమిటి అంటే మనము సమాజంలో ఎక్కువ సంపాదించాలి అనే ఆలోచనలు ఉంటాము. ఎక్కువ సంపాదించడం బరకత్ కాదు, మనము సంపాదించిన దాంట్లో మన అవసరాలు తీరడం బరకత్. ఉదాహరణకి ఒక వ్యక్తి నెలకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, కానీ తన ఖర్చు ఎంత అవుతుంది? 1,10,000 అవుతుంది. ప్రతి నెల 10,000 అప్పు అవుతుంది. అది బరకత్ కాదు, ఎక్కువ రావడం బరకత్ కాదు. ఒక వ్యక్తి నెలకి 30,000 సంపాదిస్తున్నాడు, కానీ నెలకి 5,000 సేవింగ్స్ చేసుకున్నాడు, దాచుకున్నాడు, అది బరకత్. అంటే మనం సంపాదించే దాంట్లో మన ఖర్చులన్నీ పోగా ఇంకా మిగలాలి, అన్ని దాన్ని బరకత్ అంటారు. కాబట్టి ఎప్పటి వరకైతే మనము మన లావాదేవీల్లో, క్రయ విక్రయాల్లో, వ్యాపారాల్లో అబద్ధం చెప్పకుండా నిజం ప్రాతిపదికపైన వ్యాపారం చేస్తుంటామో అందులో బరకత్ అనేది ఉంటుంది. ఆ తర్వాత దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మార్కెట్కి వెళ్ళారు, బజార్కి వెళ్ళారు. బజార్కి వెళ్తే అక్కడ ఏమవుతుంది, ఒక ధాన్యం బస్తా, ధాన్యం అమ్మేవారు ధాన్యం బస్తాలు పెట్టుకొని ఉన్నారు. దాని లోపల చేయి వేస్తే పైన ఉన్నటువంటి ధాన్యం ఎలా ఉంది? పొడి పొడిగా ఉంది, ఎండిపోయి ఉంది. లోపల ఉన్న ధాన్యము తడిగా ఉంది. వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అడిగారు సహాబీని, ఏంటిది అని.
ప్రవక్త, నేను మోసం చేయాలని కాదు, రాత్రి వర్షం పడింది, దాని కారణంగా ధాన్యం తడిచింది, పై ధాన్యం గాలికి ఆరిపోయింది అంటే వెంటనే దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏమని తెలియజేశారు? నీవు తడిగా ఉన్న ధాన్యాన్ని పైన పెట్టి పొడిగా ఉన్న ధాన్యాన్ని కింద పెట్టి అమ్మాలి. ఎప్పుడైనా వ్యాపారం చేసేటప్పుడు ఆ వ్యాపారంలో మనం ఏదైతే సరుకు అమ్ముతున్నామో అందులో లోపాలను చూపించి అమ్మాలి అని తెలియజేశారు. లోపాలను చూపించి అమ్మాలి. చాలామంది భయపడుతుంటారు, అదేంటండి మార్కెట్కి వెళ్తే అందరు కూడా లోపాలని దాచేసి అమ్మేస్తుంటారు, ప్రజలు కూడా వాళ్ళ దగ్గర కొనుక్కుంటూ ఉంటారు. సోదరులారా, ఎప్పుడైతే మనం నిజాయితీగా వ్యాపారం చేస్తామో మొదట్లో కాస్త ఇబ్బందికి గురవ్వచ్చు, కానీ చివరికి ఏమవుతుందో తెలుసా? ఆ సాహిబ్ గారి దగ్గరికి వెళ్తే మోసం చేయడండి అని నమ్మకం ఏర్పడుతుంది. ఆ తర్వాత నిజాయితీగా చేసే వ్యాపారమే నిలబడుతుంది అని తెలియసి దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మన్ గస్సనా ఫలైస మిన్నా, ఎవరైతే మోసం చేస్తారో వారు మాలోని వారు కాదు అని దైవప్రవక్త ముహమ్మద్ స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి వ్యాపారంలో ఎప్పుడు కూడా నిజాయితీగా ఉండాలి, అబద్ధం అనేది ఆడకూడదు. ఆ తర్వాత విషయం ఏమిటి? 5వ విషయము, ఒకవేళ వ్యాపారంలో కావాలని ఎవరైనా మోసం చేస్తున్నారా, అబద్ధాలు ఆడుతున్నా, వారి గురించి తెలియజేశారు దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. తీర్పు దినం రోజు ఎలా ఉంటుంది అంటే తిర్మిజీ షరీఫ్ యొక్క హదీస్, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేస్తున్నారు, యా మాషిరత్ తుజ్జార్ ఇన్నత్ తుజ్జార యబసూన యౌమల్ ఖియామతి ఫుజ్జార్. సుబ్హానల్లాహ్. చూడండి, యా మాషిరత్ తుజ్జార్, ఓ వ్యాపారస్తులారా జాగ్రత్తగా వినండి, నిశ్చయంగా వ్యాపారులు ప్రళయ దినం నాడు దుర్మార్గులుగా లేపబడతారు. అల్లాహు అక్బర్. తీర్పు దినం రోజు వ్యాపారస్తులు దుర్మార్గుల్లాగా లేపబడతారు అని తెలియసరి దాని తర్వాత అసలు విషయం తెలియజేస్తున్నారు. ఇల్లా మనిత్తకల్లాహ వబర్ర వసదక్, కానీ వీరు మాత్రం కాదు. ఎవరు వారు అంటే ఇల్లా మనిత్తకల్లా, ఎవరైతే అల్లాకు భయపడేవారో, మరియు వబర్ర వసదక్, మరియు నీతిమంతులు సత్యమంతులు, వీరు మాత్రము దుర్మార్గుల జాబితాలో ఉండరు. సుబ్హానల్లాహ్. ప్రజల్ని మోసం చేసే వారందరినీ అల్లా తీర్పు దినం రోజు దుర్మార్గుల జాబితాలో లేపుతాడు. ఎవరైతే అల్లాకు భయపడి నీతిమంతులుగా సత్యమంతులుగా వ్యాపారం చేస్తారో వారిని ఆ యొక్క జాబితా నుండి తొలగించి మంచి వారితో లేపడం జరుగుతుంది అని తెలియజేశారు. మరొక హదీస్లో కూడా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ముస్లిం షరీఫ్ యొక్క హదీస్, దైవప్రవక్త తెలియజేస్తున్నారు, తీర్పు దినం రోజు అల్లా 3 వ్యక్తుల పట్ల 4 విషయాల్లో కఠినంగా ఉంటాడు. ఏమిటా 4 విషయాలు? మొట్టమొదటిది, అల్లా తీర్పు దినం రోజు వారి వంక చూడనే చూడడు. రెండో విషయము, వారి యొక్క తప్పులని పాపాలను క్షమించడు. ఆ తరువాత వారికి శాశ్వతమైన అజాబ్, నరకాన్ని ఇస్తాడు. అల్లా వారిని చూడడు, వారితో మాట్లాడడు, వారి యొక్క తప్పుల్ని క్షమించడు, మరియు వారికి నరకాన్ని ఇస్తాడు. ఎవరా 3 వ్యక్తులు అంటే మొట్టమొదటి వ్యక్తి అల్ ముజ్బిల్. అల్ ముజ్బిల్ అంటే ఎవరు? ఎవరైతే తమ వస్త్రాన్ని కాలి చీలమండల కింద ధరిస్తారు. మనం సమాజంలో చూస్తుంటాము, ఉద్యోగాలు చేసేవారు, సమాజంలో వ్యాపారం చేసేవారు, తమ యొక్క వస్త్రం ఎక్కడ ఉంటుంది? మస్జిద్ లోపలికి రాగానే పైకి ఫోల్డ్ చేసేస్తారు, బయటికి వెళ్ళగానే ఆ ఫోల్డింగ్ తీసేస్తారు. ఎవరి వస్త్రం అయితే కాలి చీలమండల క్రిందకి ఉందో తీర్పు దినం రోజు అల్లా వారి వెంక చూడడు, మాట్లాడడు, వారి తప్పులను క్షమించడు, వారికి నరకాన్ని ఇస్తాడు. మొదటి వ్యక్తి. 2 అల్ మన్నాన్. అల్ మన్నాన్ అంటే ఎవరు? ఎవరైతే సహాయం చేసి దెప్పి పడుస్తూ ఉంటారు, నేనేనండి ఆ వ్యక్తికి సహాయం చేసింది, నా వల్లనేనండి ఆ వ్యక్తి ఇప్పుడు వ్యాపారం చేస్తున్నాడు, నేనే కష్టాల్లో ఉంటే ఆ వ్యక్తికి హాస్పిటల్లో సహాయం చేశాను, ఇలా సహాయం చేశారు. సహాయం చేసి ఏం చేస్తుంటారు? దెప్పి పడుస్తూ ఉంటారు. ఈ వ్యక్తి పట్ల కూడా అల్లా చూడడు, మాట్లాడడు, తప్పుల్ని క్షమించడు, మరియు నరకాన్ని ఇస్తాడు. 3వ వ్యక్తి ఎవరు? జాగ్రత్తగా వినండి. అల్ మునఫికు సిల్అతహు బిల్ హల్ఫిల్ కాజిబ్. సుబ్హానల్లాహ్. చూడండి, ఏ అబద్ధ ప్రమాణాలు చెప్పి తన సామానుని అమ్ముకునేటటువంటి వ్యాపారస్తుడు, ఏ వ్యక్తి అయితే, ఏ వ్యాపారస్తుడైతే అబద్ధ ప్రమాణాలు చేసి తన వ్యాపారాన్ని అమ్ముకుంటాడో ఆ వ్యక్తి పట్ల అల్లా తీర్పు దినం రోజు చూడడు, మాట్లాడడు, తన యొక్క తప్పుల్ని క్షమించడు, మరియు అతనికి నరకాన్ని ప్రసాదిస్తాడు. కాబట్టి తీర్పు దినం రోజు జరిగే దాని గురించి కూడా మనం భయపడాలి సోదరులారా. కాబట్టి ఒక ఇస్లామియా మోమిన్ వ్యాపారస్తులో ఉండవలసినటువంటి 5వ లక్షణం తీర్పు దినం గురించి గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత విషయం ఏమిటి? తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు చేస్తుంటాం ఈ వ్యాపారంలో, కావాలని కాకుండా చిన్న చిన్న అబద్ధాలు వచ్చేస్తూ ఉంటాయి. అప్పుడేం చేయాలి? దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అబూ దావూద్ యొక్క హదీస్,
దైవప్రవక్త ముహమ్మద్ అన్నారు, ఇన్నల్ బైఅ యహజరుహుల్ లగు వల్ హలిఫు వశూబుహు బిస్సదకా. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీరు వ్యాపారం అయిన వెంటనే సదకా దాన ధర్మాలు చేస్తుండండి. మీ ద్వారా తెలుసో తెలియకో జరిగే చిన్న చిన్న పొరపాట్లు వ్యాపారంలో అల్లా ఏం చేస్తాడు, క్షమిస్తాడు అని దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. మనము ఏదైతే వ్యాపారం చేస్తున్నామో, ప్రజలతో లావాదేవీలు చేస్తున్నామో అందులో కాస్త మృదువుగా ఉండాలి. మన చేతిని కాస్త వదులుగా ఉంచాలి. కాస్త ఫ్రీ హ్యాండ్ అంటారు, కాస్త వదులుగా ఉంచాలి. దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేశారు. జాబిర్ రజియల్లాహు అన్హు వారి కథనం దైవప్రవక్త అన్నారు, రహిమల్లాహు రజులన్ సంహన్ ఇజాబా వ ఇజస్తరా వ ఇజఖ్తజా. సుబ్హానల్లాహ్. ఎవరైతే అమ్మేటప్పుడు మృదువుగా ఉంటారో, ఎవరైతే కొనేటప్పుడు మృదువుగా ఉంటారో, ఎవరైతే ప్రజలతో ఏదైనా వ్యవహారం చేసేటప్పుడు మృదువుగా ఉంటారో వారిపై అల్లాహ్ యొక్క కారుణ్యం ఉంటుంది. సుబ్హానల్లాహ్. బజార్లో కూర్చొని అందరికీ ఊరికే ఇచ్చేస్తున్నాం అనుకోండి, అందరినీ ఫ్రీగా వదిలేస్తున్నాం, ఏమవుతుంది? వ్యాపారం అవుతుందా? వ్యాపారం అవ్వదు. మొత్తం ఒక సంవత్సరంలో మనం ఏం చేస్తాము, మన వ్యాపారం మూసేసుకొని బయటికి వచ్చాలి. అలా కాకుండా నేను వ్యాపారం చేయడానికి కూర్చున్నానండి, నాకు ప్రతి దాంట్లోనూ లాభం రావాలి, వేరే వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, నాకు లాభం రావాలి, ప్రతి దాంట్లోనూ నేను కూర్చుంటే అది వేరే వారి మీద దౌర్జన్యం అయిపోతుంది. కాబట్టి అప్పుడప్పుడు మనం ఏం చేస్తుండాలి, కాస్త వదులుతూ ఉండాలి. ప్రతి ఒక్కరిని వదలకూడదు. మనకు తెలుస్తుంటుంది, మనం ఎవరికైనా అప్పు ఇచ్చాము, ఆ వ్యక్తి నిజంగా కష్టాలు ఉన్నాడు, ఇంకాస్త వ్యవధి ఇవ్వాలి. ఒకవేళ మనకు అవకాశం దొరికితే మనము ఏదైతే అప్పు ఇచ్చామో దాన్ని క్షమించగలిగితే క్షమించి వేసేయాలి సోదరులారా. కాబట్టి కాస్త వదులుగా ఉండాలి, అమ్మేటప్పుడైనా కొనేటప్పుడైనా. అలాగే ఏదైనా వ్యవహారం జరుగుతూ ఉన్నప్పటికీ అందులో కూడా కాస్త సౌహృదయంతో మెలుక్కోవాలి, సౌహృదయంతో మెలగాలి. ఒకసారి ఏమైంది, దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ఏం తెలియజేశారు? బనీ ఇస్రాయిల్లో ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. బాగా ఆరాధన చేసేవాడు కాదు, ఏదో అప్పుడప్పుడు ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోయిన తర్వాత తీర్పు దినం రోజు అల్లా అడిగాడు, నీవు ఇహలోకంలో ఏం చేశావు అని. ఆ వ్యక్తి అంటున్నాడు, బనీ ఇస్రాయిల్ ఒక వ్యక్తి, అల్లా నాకు ఏ విషయాలు గుర్తులేవు, కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంది. ఏమిటా విషయము? నేను ఎప్పుడైతే వేరే వారికి వ్యాపారంలో కానీ వేరే విధంగానైనా సరే వారికి అప్పు ఇచ్చాను అనుకో, ఒకవేళ వారు ఆర్థికంగా కాస్త కష్టంగా ఉంటే నేను ఇంకాస్త వ్యవధినిచ్చేవాడిని. ఒకవేళ నిజంగా పేదవారైతే వారు డబ్బులు తీర్చే పరిస్థితులు లేరు, అప్పుడు ఏం చేసేవాడిని, నేను వారి అప్పుని మాఫ్ చేసేసేవాడిని, వారి అప్పుని వదిలేసేవాడిని, ఇంకా డబ్బులు ఇవ్వద్దులేని. అనగానే అల్లా అంటున్నాడు, నీవు నా దాసుల్ని కరుణించావు, నా దాసుల పట్ల కరుణగా వ్యవహరించావు, కాబట్టి ఈరోజు నేను నీపై కరుణ చూపుతాను అని అల్లాకు ఆ ఒక్క పని బాగా నచ్చి అల్లా ఏం చేశాడు, ఆ ఒక్క పని కారణంగా అతనికి స్వర్గాన్ని ప్రసాదించాడు. సుబ్హానల్లాహ్. కాబట్టి మనం ఏం చేయాలి, కాస్త సౌహృదయంతో మెలిగేటువంటి ప్రయత్నము చేయాలి. మరొక విషయం అదేమిటి అంటే, మనం ఎప్పుడు కూడా వేరే వారి దగ్గర నుంచి లాభం పొందాలి అన్న ఆలోచనలో ఉండకూడదు. అప్పుడప్పుడు మన ద్వారా కూడా వేరే వారికి లాభం జరిగేలాగా చూడాలి. ఎందుకంటే వ్యాపారం చేస్తున్నాము, వ్యాపారం చేస్తున్నప్పుడు వ్యాపార నియమ నిబంధనలు ఏమంటారు, బిజినెస్ ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పాటించాలి. అవన్నీ పాటించి వేరే వారికి నష్టం జరగకుండా మనకు లాభం జరిగేలాగా మనము వ్యాపారం చేస్తూ ఉండాలి సోదరులారా. ఆ తర్వాత చివరి విషయం ఏమిటి అంటే, అన్నిటికంటే ముఖ్యమైనది చివరి విషయం ఏమిటి అంటే, మనము అల్లాహపై నమ్మకం, తవక్కల్ని కలిగి ఉండాలి. సుబ్హానల్లాహ్. మనిషి ఎప్పుడైతే భయపడతాడో, ఏమండి ఈ కాలంలో మనకు ఖర్చులు బాగా పెరిగిపోతున్నాయి. ఏవైతే ఆహార ధాన్యాలు సామాన్య వస్తువులు ఉన్నాయో వాటి ధరలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ నేను నిజాయితీగా వ్యాపారం చేస్తే, ఎవరిని మోసం చేయకుండా, అబద్ధం ఆడకుండా నేను వ్యాపారం చేస్తే నా అవసరాలకు తగ్గట్టుగా ధనం రాదేమో, నా భార్య పిల్లలు పస్తులు ఉంటారేమో, నేను పేదవాడిని అయిపోతానేమో అన్న భయంతో చాలామంది వ్యాపారంలో మోసం చేస్తుంటారు. కాబట్టి మనకు నమ్మకం ఉండాలి అల్లా మీద. ఎలాంటి నమ్మకం ఉండాలి? దైవప్రవక్త ముహమ్మద్ తెలియజేస్తున్నారు, లవ్ అన్నకుం తతవక్కలూన అలల్లాహి హక్క తవక్కలిహి. అల్లా మీద ఎలాంటి నమ్మకం ఉంచండి అంటే, ప్రతిరోజు చూడండి, పక్షులు ప్రొద్దున్నే బయలుదేరుతాయి తమ గూటి నుండి. పక్షులకి ఏమైనా వ్యాపారం ఉందా? పక్షులు ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తాయా? ఏదైనా ఆఫీసులో పని చేస్తాయా పక్షులు? ఎక్కడా పనిచేసే ఆఫీసులు లేవు.
ఎక్కడ కూడా వారికి వ్యాపారం యొక్క షాపులు కానీ వ్యాపారాలు ఏమీ లేవు. అయినా సరే సాయంత్రం అయ్యేసరికి తమ కడుపుని నింపుకొని తిరిగి వస్తాయి. అలాగే అల్లా మనల్ని ఈ ఇహలోకంలో పుట్టించాడు. పుట్టించిన తరువాత తప్పకుండా మన ఆహారాన్ని అల్లా ప్రసాదిస్తాడు. అల్లా మీద అలాంటి నమ్మకం కలిగి ఉండాలి. అల్లా నాకు ప్రసాదిస్తాడు కదా అని మస్జిద్లో జికర్ చేస్తూ కూర్చుంటే ఆహారం వస్తుందా? అల్లాపై తవక్కల్ అంటే మనం అల్లాపై నమ్మకం ఉంచి మన ప్రయత్నం కూడా మనం చేయాలి. మన దగ్గర ఏదైతే స్కిల్ ఉందో, నైపుణ్యం ఉందో దాని ద్వారా చేస్తే చేయాలి, లేదా మనం వ్యాపారం చేస్తే చేయాలి, లేకపోతే మనం ఉద్యోగం చేయలేదు ఉద్యోగం చేయాలి. మనం కష్టపడుతూ అల్లాపై నమ్మకం ఉంచాలి, అల్లా నాకు ప్రసాదిస్తాడు అని. అలా కాకుండా నాకు అల్లాపై నమ్మకం ఉందండి, మీరు చెప్పారు కదా ఈ హదీస్ ప్రకారం నాకు అల్లాపై నమ్మకం ఉంది అని మస్జిద్లో కూర్చోకూడదు సోదరులారా. కాబట్టి అల్లాపై ఎలాంటి నమ్మకం అంటే, ఎలాగైతే పక్షులు నమ్మకం ఉంచాయి, పక్షులు కూడా అల్లాపై నమ్మకంతో తమ గూళ్ళలో కూర్చోలేదు. తమ గూడులో కూర్చొని అల్లా నాకు ఇస్తాడని లేదు, తమ ఆహారం కోసం తిరుగుతూ ఉన్నాయి. అలాగే మనం కూడా ఏం చేయాలి? అల్లాపై నమ్మకం ఉంచి మనం మన ప్రయత్నాలు ఏవైతున్నాయో ఆ ప్రయత్నాలన్నీ చేయాలి సోదరులారా. ఇవన్నీ కనుక మనం పాటించినట్లయితే సుబ్హానల్లా 2 లాభాలు. 1, ఇహలోకంలో మనకు ధనం వస్తుంది. 2, ఏదైతే వ్యాపారం మనం చేస్తున్నామో అది ఆరాధన కిందకి వెళ్ళి మనకు పుణ్యాలు కూడా వస్తాయి. సుబ్హానల్లా, ఎంత మంచి అవకాశం చూడండి. మనము సహాబాల యొక్క జీవితాన్ని పరిశీలన చేశామనుకోండి, సహాబాల జీవితాల్లో అబూబకర్ సిద్దీక్ రజల్లాహు వారు, ఉస్మాన్ గనీ రజల్లాహు వారు, అబ్దుర్రహమాన్ బిన్ ఔఫ్ రజల్లాహు వారు, వీరందరూ కూడా పెద్ద పెద్ద సహాబాలు. వీరు హలాల్ వ్యాపారం చేసి చాలా ధనం సంపాదించి దాని అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. దాని కారణంగా దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని జన్నతి అని తెలియజేశారు. వారిని జన్నతి అని తెలియజేశారు, స్వర్గవాసులు అని తెలియజేశారు. దేని కారణంగా? హలాల్ సంపాదన సంపాదించారు, అది అల్లాహ్ మార్గంలో ఖర్చు పెట్టారు. సుబ్హానల్లాహ్. మనం మస్జిద్ కట్టాలి, మస్జిద్ అవసరాల కోసం డబ్బులు కావాలి, మనం డబ్బులు ఇవ్వాలా వద్దా? మనం డబ్బులు ఇవ్వాలి అంటే మనం సంపాదించాలి. అది కాస్త మనం హలాల్ సంపాదన సంపాదిస్తే సంపాదించిన దానికి పుణ్యం వస్తుంది, ఇక్కడ దానం ఇచ్చిన దానికి పుణ్యం వస్తుంది. సుబ్హానల్లాహ్. దీని కారణంగానే సహాబాలో చాలామంది అల్లాహ్ మార్గంలో విరివిగా తమ ధనాన్ని ఖర్చు పెట్టారు, హలాల్ సంపాదన. అల్లాహ్ దాని కారణంగా వారిని జన్నతి, స్వర్గవాసులు అని తెలియజేశారు. కాబట్టి సోదరులారా, ఈ విషయాలన్నీ కూడా మనము చెప్పుకోవడము వినడం కాకుండా ఆచరిస్తూ ఉండాలి. అప్పుడే మన జీవితంలో ఇహలోకంలో శాంతి మరియు పరలోకంలో మోక్షం కూడా ఉంటుంది. కాబట్టి సృష్టికర్తను అల్లాహ్తో దుఆ చేస్తున్నాను, అల్లాహ్ మమ్మల్ని అందరినీ కూడా హలాల్ వ్యాపారం చేసేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఎవరైతే హరాం సంపదలో ఉన్నారో అల్లా వారికి ఆ హరాం సంపదల నుండి బయటికి వచ్చి హలాల్ సంపదలు వచ్చే భాగ్యాన్ని కలిగించుగాక. ఆమీన్. అలాగే ఎవరైతే వ్యాధిగ్రస్తులు ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. ఎవరైతే ఆపదల్లో ఉన్నారో అల్లా వారి ఆపద తొలగించుగాక. ఆమీన్. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో అల్లా వారికి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. అలాగే ఎవరెవరి ఇళ్లల్లో అయితే కుమారులు కుమార్తెలు వివాహాలు కాకుండా ఉన్నారో అల్లా వారందరికీ కూడా మంచి సంబంధాలను ఏర్పాటు చేయగాక. ఆమీన్. అలాగే మన దగ్గర ఎవరైతే ధార్మిక విద్యకి దూరంగా ఉన్నారో అల్లాహ్ వారందరికీ కూడా మంచి ధార్మిక విద్య నేర్చుకునేటటువంటి సద్బుద్ధిని, సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.